ఇక్కడ చూడండి, ఇక్కడ తీసుకున్నట్లయితే ఈ ఆల్ఫాబెటికల్ టెస్ట్లో ఇంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్నాము. దాని ప్రకారం ఇన్ ద ఎబోవ్ సిరీస్ విచ్ లెటర్ ఈజ్ ద ఫిఫ్త్ టు ద లెఫ్ట్ ఆఫ్, ఇక్కడ కొంత మిస్ అయిందని మ్యాటర్, ఫిఫ్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ 15th లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్. ఇట్లా క్వశ్చన్ ఉన్నట్లయితే ఫస్ట్ ఇది క్వశ్చన్ మామూలుగా కన్వెన్షనల్ మెథడ్లో సాల్వ్ చేయాలి అట్లయితే 15th లెటర్ ఫ్రమ్ లెఫ్ట్ తీసుకోండి, చివరి నుండి చూసుకుంటూ రావాలి. 15th లెటర్ ఫ్రమ్ లెఫ్ట్ ఇక్కడ తీసుకుంటే 13, 14, 15 ఓ అవుతుంది. దీనికి 5th లెఫ్ట్కి వెళ్ళాలి. అంటే ఇక్కడ ఉంది అనుకోండి, దీని లెఫ్ట్ 5th అంటే 1, 2, 3, 4, 5. దిస్ ఈజ్ ద ఆన్సర్ అవుతుంది, ఇది ఆన్సర్ అవుతుంది. కానీ ఇప్పుడు మనం ఇట్లా చేసుకుంటూ వెళ్ళిపోయినట్లయితే మనకు ఎగ్జామ్లో టైం సరిపోవడం జరుగుతుంది. ఒకటి కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. అలా కాకుండా చేయాలి అన్నట్లయితే ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్గా కింద దింపేస్తున్నాను. ఇక్కడ ఏంటి 5th లెఫ్ట్, తర్వాత 15th లెటర్ ఫ్రమ్ లెఫ్ట్, 15th లెఫ్ట్. ఇక్కడ చివరికి దేనికైతే ఫ్రమ్ అని ఉంటుందో దానిపైన దాన్ని రౌండప్ చేసుకొని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 లెఫ్ట్లు అయినా కానివ్వండి, 2 లెఫ్ట్లు అయితే ఒక దాంట్లో ఒకటి తీసేయాలి, మైనస్ చేయాలి. అలాగే 2 రైట్లు అయినా కానివ్వండి, ఒక దాంట్లో ఒకటి తీసేసి మైనస్ పెట్టేయాలి. అర్థమవుతుందండి? 2 రైట్లు అయినా కానివ్వండి, ఒక దాంట్లో ఒకటి తీసేసి మైనస్ పెట్టేసేయాలి. తర్వాత ఇక్కడ ఒక దాంట్లో ఒకటి తీసేయాలి, మైనస్ చేయాలి. అంటే ఇక్కడ ఏం చేయాలి, 15 - 5 చేసేసి ఇవి వచ్చింది 15 - 10 ఈ గుర్తు పెట్టేసుకోవాలి. అంటే లెఫ్ట్ నుండి 10th లెటర్. మనం ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాము. ఏంటి, ఏ ఈజ్ ద ఫస్ట్ లెటర్, ఈ ఈజ్ 5th లెటర్ గుర్తుపెట్టుకోవాలని చెప్పాను కదండి. తర్వాత జే ఈజ్ జాక్ ఈజ్ ద 10th లెటర్. ఇంకేం చెప్పాము, ఓ ఈజ్ ద 15th లెటర్, టీ ఫర్ 20, వై ఈజ్ 25th లెటర్ అని చెప్పాను. దీని ప్రకారం గుర్తుపెట్టేసుకుంటే ఇప్పుడు ఏంటంటే 10th ఫ్రమ్ లెఫ్ట్ అంటే జే ఫర్ జాక్ ఈజ్ ద 10th లెటర్ అని చెప్పుకున్నాను. కాబట్టి జే ఈజ్ ద ఆన్సర్. అదే వచ్చింది కదండి. 1 లేదు అన్నట్లయితే కౌంట్ చేసుకోండి. ప్రొసీజర్ చేసిన తర్వాత కౌంట్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే కదండి. ఇప్పుడు ఇదే లెటర్ కాస్త ఇదే ప్రాబ్లమ్ను కొంచెం మార్చేద్దాం. సెకండ్ క్వశ్చన్ దీంట్లో, ఇన్ ద అబోవ్ సిరీస్ విచ్ లెటర్ ఈజ్ ద 5th టు ద లెఫ్ట్ తీసేయండి. ఇక్కడ రైట్ ఆఫ్, ఇక్కడ ఏం చేద్దామంటే 15th లెటర్ ఫ్రమ్ రైట్, to the right of 15th లెటర్ ఫ్రమ్ రైట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ తీసుకున్నట్టయితే క్వశ్చన్ ఏం లేదు, జస్ట్ ఇప్పుడు మనం చూసుకునే షార్ట్ కట్ ట్రిక్ని చూడాలి. ఇప్పుడు ఇక్కడ 5th టు ద రైట్ ఆఫ్ 15th లెటర్ ఫ్రమ్ రైట్. ఓకే కదండి. 2 రైట్లు ఉన్నాయి. 2 రైట్లు పోయి చెప్పాను ఇంతకుముందు దాంట్లో 2 రైట్లు అయినా కానివ్వండి, 2 లెఫ్ట్లు అయినా కానివ్వండి, ఒక దాంట్లో కూడా తీసేయాలి అని చెప్పుకున్నాం. సో 15 నుండి 5ని తీసేయండి. ఎంత వస్తుంది, 15 - 5 10. ఇక్కడ ఫ్రమ్ అని దేనికైతే ఉందో, ఫ్రమ్ దేని తర్వాత ఉందో దాన్ని ఇక్కడ రాసేసుకోవాలి. ఏమవుతుంది, 10th ఫ్రమ్ రైట్ నుండి 10th లెటర్ కౌంట్ చేసుకోవడం ఒక పద్ధతి. లేదు అట్లా కాదు అన్నట్లయితే మొత్తం ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉంటాయి, 26 ఉంటాయి. 26కి ఒకటి యాడ్ చేయండి, 26 + 1 మైనస్ రైట్ నుండి దాని పొజిషన్ ఎంత, 10 తీసేయండి. లెఫ్ట్ నుండి దాని పొజిషన్ వస్తుంది 26 నుండి 1, 27, 27 నుండి 10 పోతే 17, 15, 17th ఫ్రమ్ లెఫ్ట్, 17th ఫ్రమ్ లెఫ్ట్ వస్తుంది. 17th ఫ్రమ్ లెఫ్ట్ తీసుకుంటే మనం ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాము. ఓ 0 ఈజ్ 15 అని చెప్పాను. ఓ ఈజ్ 15, లేకపోతే 0ని గుర్తుపెట్టుకుని 15 అని చెప్పుకున్నాను. ఓ తర్వాత టీ, క్యూ ఈజ్ ద ఆన్సర్. ఏంటి ఆన్సర్ ఇక్కడ మనకు, క్యూ ఈజ్ ఆన్సర్. ఎందుకంటే 17th ఫ్రమ్ లెఫ్ట్ కౌంట్ చేసుకోండి, వచ్చేస్తుంది. లేకపోతే ఇప్పుడు దీన్ని మన కన్వెన్షనల్ మెథడ్లో చేయాలన్నట్లయితే కన్వెన్షనల్ మెథడ్ చెప్పుకోవడం వల్ల టైం వేస్ట్ తప్పించేయండి. ఇది ఒకసారి చెప్తాను చూడండి. 15th లెటర్ ఫ్రమ్ రైట్ నుండి 15th లెటర్ ఇక్కడికి
13, 14, 15 ఇది. దీనికట ఫిఫ్త్ రైట్ ఇక్కడ ఉంది, దీనికి ఫిఫ్త్ రైట్ అంటే 1, 2, 3, 4, 5 అంతేగాని వచ్చింది. మన ఆన్సర్ క్యూనే కదా. కానీ అట్లా చేస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. జస్ట్ షార్ట్ కట్ వెళ్ళిపోవడం మీకు ఈజీ. అర్థమైంది కానీ ఇది. దీన్నే ఇంకో రకంగా రాద్దాం. ఇదే లెటర్ను కాస్త మార్చేసి, అన్నీ ఏం లేదు ఒకటే ప్రాబ్లంలో మనం అన్నీ చేద్దాం. ఇక్కడ ఇక్కడ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఇది. ఇన్ ద ఎబో సిరీస్ విచ్ లెటర్ ఈజ్ ద ఫిఫ్త్ టు ద రైట్ ఆఫ్ 15th లెటర్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్. ఏం చేయాలి, నేను రాసుకుంటున్నాను ఫస్ట్. ఫిఫ్త్ టు ద రైట్ ఆఫ్ 15th లెటర్ ఫ్రమ్ లెఫ్ట్, 15th ఫ్రమ్ లెఫ్ట్. ఫ్రమ్ ఎక్కడైతుందో దాని ముందు ఏదైతుందో దాన్ని రౌండప్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఇక్కడ చూడండి, ఒకటి రైటు ఒకటి లెఫ్ట్ ఉన్నట్లయితే, ఒకటి రైటు ఒకటి లెఫ్ట్, లేకపోతే ఒకటి లెఫ్ట్ ఇంకోటి రైట్ ఉన్నట్లయితే ప్లస్ చేయాలి, రెండింటిని ప్లస్ చేయాలి. చివరికి ఏదైతే గుర్తుంటుందో ఆ గుర్తు దాని పక్కన రాసుకోవాలి. అర్థమైంది కదండి. ఇక్కడ 5 + 15 ఎంత అవుతుంది, 20. 20 ఈ చివరికి ఏదైతే గుర్తుందో అది రాసేసుకోవాలి. 20L. లెఫ్ట్ నుండి 20th లెటర్ మనకు ఆన్సర్. ఇక్కడ లెఫ్ట్ నుండి 20th, ఇది లెఫ్ట్ కాయండి. లెఫ్ట్ ఇంతకుముందు ఏం చెప్పుకున్నాము, T for 20 అని చెప్పుకున్నాము. కాబట్టి దిస్ ఈజ్ ద ఆన్సర్. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇప్పుడు ఇక్కడ మనం ఇదే కన్వెన్షనల్ మెథడ్లో చేస్తే ఎట్లా చేస్తాము, ఫస్ట్ ఏం చేయాలి, ఇది కన్ఫ్యూజన్ అన్నట్టు, అంతకుమించి ఏం లేదు. ఇక్కడ 15th లెటర్ ఫ్రమ్ కన్ఫ్యూజన్లో చూస్తే కన్వెన్షనల్ మెథడ్ కన్ఫ్యూజన్గా ఉంటుంది. 15th లెటర్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ అంటే 15th లెటర్ 13, 14, 15. ఇక్కడ ఏంటంటే దీనికి రైట్లో 5th లెటర్, ఇక్కడ దీనికి రైట్లో 5th లెటర్ 1, 2, 3, 4, 5 అంతేగాని ఏంటి 15th లెటర్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ అండి. ఇది దీనికి రైట్లో 5th లెటర్ 1, 2, 3, 4, 5 కన్ఫ్యూజ్ అయిపోతాం, అంతకుమించి ఏం లేదు. అర్థమైంది కండి. ఇది మామూలు షార్ట్ కట్ అయితే అర్థమైంది కదా. ఇంకో లెక్క చూద్దాము, దీన్నే కొంచెం మార్చేసి ఇంకో లెక్క చూద్దాం. ఎన్ని అయిపోయాయి, ఇప్పటికీ 3 అయిపోయాయి. దిస్ ఈజ్ ద 4th ఇప్పుడు మనం చెప్పుకోబోయేది. ఇన్ ద ఎబో సిరీస్ విచ్ లెటర్ ఈజ్ ద 15th టు ద రైట్ ఆఫ్ 10th లెటర్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్, లేకపోతే ఏదో చెప్పండి, 4th లెటర్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్, 4th లెటర్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్. ఇప్పుడు ఇక్కడ తీసుకున్నట్టే మనం ఏం చేస్తున్నాం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు the above series which letter is the 15th to the right of 4th letter from left hand. ఇప్పుడు మనం తీసుకున్నట్టే ఫస్ట్ ఉన్నదన్నట్టు రాసుకోవాలి. 15th రైట్ అట, తర్వాత 4th ఫ్రమ్ లెఫ్ట్. ఫ్రమ్ ఎక్కడైతుందో దాని ముందని ఇచ్చేసుకోవాలి. ఒకటి రైటు ఒకటి లెఫ్ట్, ఒకటి రైటు ఒకటి లెఫ్ట్, ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ అనేది ప్లస్ చేసుకోవాలని చెప్పుకున్నాం ఇంతకుముందే. కాబట్టి 15 + 4 ఎంత అవుతుంది, 20. ఈ చివరికి ఏది గుర్తుందో ఆ గుర్తు రాసుకోవాలి. ఎంత 15 + 4 20నా, 19. చివరికి ఏది గుర్తుందో అది రాసుకోవాలి. అంటే 19th లెటర్ ఫ్రమ్ లెఫ్ట్ ఈజ్ ద ఆన్సర్. 19th లెటర్ ఫ్రమ్ లెఫ్ట్ ఈజ్ ద ఆన్సర్. 19th లెటర్ ఏంటి, T for 20. 20 కంటే ముందున్న లెటరు ఏంటి, S ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ ఏంటి, S ఈజ్ ద ఆన్సర్. ఇది మామూలు కన్వెన్షనల్ మెథడ్లో మీరు ట్రై చేయండి, అంతే వస్తుంది, నో ప్రాబ్లం. దీన్ని నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇందులోనే ఇంతవరకు 4 క్వశ్చన్ చూసాను. దీంట్లో 5th క్వశ్చన్ ఇక్కడ. ఇన్ ద ఎబో సిరీస్ విచ్ లెటర్ ఇస్ ద 15th టు ద లెఫ్ట్ ఆఫ్ 4th లెటర్ ఫ్రమ్ రైట్ ఎండ్. ఏది ఇచ్చినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది ఇచ్చాడో రాసేసుకోండి. 15th లెఫ్ట్ అట, 15th లెఫ్ట్, 4th రైట్. అంతేగాని ఫ్రమ్ దేనికి ఉంది, ఫ్రమ్ దీనికి ఉంది కాబట్టి దీనికి చుట్టూ ఎప్పుడు ఫ్రమ్ చివరికే ఉంటుంది, మధ్యలో ఉండే ఛాన్స్ లేదు. ఓకేనా, చివరి దానికి రౌండప్ చేసేయండి. తర్వాత ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ ఉన్నప్పుడు ఏం చేయాలి, ప్లస్ చేయాలి. 15 + 4 ఈజ్ 19. 19th ఫ్రమ్ రైట్, 19th ఫ్రమ్ రైట్. ఇక్కడ నేను రైట్ని లెఫ్ట్లో కన్వర్ట్ చేసాను. ఏమొచ్చింది మరి ఇక్కడ 19th ఫ్రమ్ రైట్. నాకు కుడి చేతి నుండి కౌంట్ చేయడం అంటే మన వల్ల కాని పని. సో ఏం చేస్తామంటే టోటల్ ఆల్ఫాబెట్స్ 26 + 1 మైనస్ ఇక్కడ రైట్ నుండి ఆ పొజిషన్ తీసేస్తే లెఫ్ట్ పొజిషన్ వచ్చేస్తుంది. అర్థమైంది కదండి. 26 + 1 27లో నుండి 19 తీసేస్తే మనకు ఆ పొజిషన్ వచ్చేస్తుంది. ఎంత వస్తుంది ఇక్కడ తీసేస్తే, 26 + 1 అంటే
27 మైనస్ 19 అంటే ఎంత వస్తుంది? 18 వస్తుంది. 18th ఫ్రమ్ లెఫ్ట్, అంతే కదా? 18th లెఫ్ట్ నుండి 18th లెటర్ ఈజ్ మన ఆన్సర్. ఇప్పుడు లెఫ్ట్ నుండి 18th లెటర్ అన్నట్టయితే ఇక్కడ ఓ ఈజ్ 15, ఓ కాబట్టి PQR, ఆర్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇది ఆన్సర్ అవుతుంది, ఆర్ ఆన్సర్ అవుతుంది. అర్థమైంది కానీ ఇక్కడ తర్వాత చూడండి. తర్వాత తీసుకున్నట్లయితే 6th క్వశ్చన్ది. ఇన్ ద అబోవ్ సిరీస్ విచ్ లెటర్ ఈజ్ ద 9th టు ద లెఫ్ట్ ఆఫ్? ఏం రాసుకోవాలి? 9th లెఫ్ట్ టు ద లెఫ్ట్ ఆఫ్ 4th లెటర్ ఫ్రమ్ రైట్ ఎండ్, 4th లెటర్ ఫ్రమ్ రైట్ ఎండ్. ఇదండి, ఒకటి లెఫ్ట్ ఒకటి రెండు రైట్ అంటే కూడుకోవాలి. చెప్పుకున్నాం కదా, దీనికి రౌండప్ చేసుకోవాలి. 4 + 9 + 4 13. 13th ఫ్రమ్ రైట్ ఎండ్, 13th ఫ్రమ్ రైట్ ఎండ్. 13th ఫ్రమ్ రైట్ ఎండ్ను లెఫ్ట్లోకి మార్చాలన్నట్టయితే 27, 26 + 1లో నుండి 13th తీసేసి లెఫ్ట్ అని రాసుకోవాలి. లెఫ్ట్ నుండి మనం కన్ఫ్యూజ్ కాకుండా, అంటే ఎంత అవుతుంది? 14th ఫ్రమ్ లెఫ్ట్, 14th ఫ్రమ్ లెఫ్ట్. లెఫ్ట్ నుండి 14th అన్నట్లయితే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఓ ఈజ్ 15, ఓ ఈజ్ 15 అని చెప్పుకున్నాం. ఓ ఈజ్ 15 అంటే ఓ కంటే ముందున్న లెటర్ ఏమవుతుంది? ఎన్ఓ, ఎంఎన్ఓ అంటాం కదా, ఎన్ తర్వాత ఓ వస్తుంది. కాబట్టి మన ఆన్సర్ ఏంటి? 15th, లెఫ్ట్ నుండి 15th కాబట్టి ఆన్సర్ ఈజ్ ఎన్. ఎన్ ఈజ్ ద ఆన్సర్ ఇక్కడ. అర్థమైంది కదండి ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇంతకుముందు క్లాస్ చెప్పింది ఒక్కసారి బ్రీఫ్గా చెప్తాను. ఇంతకుముందు క్లాస్లో చెప్పింది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏం లేదు. ఇక్కడ తీసుకున్నట్టయితే ఫస్ట్ మనం అన్ని లెటర్స్ గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి ఫస్ట్ ఏ ఈజ్ 1, తర్వాత ఈ ఈజ్ 5, తర్వాత ఏఈ, తర్వాత మనం ఏంటంటే 9th లెటర్ గుర్తుపెట్టుకున్నాం, తర్వాత 10th లెటర్, అన్ని 5 లెటర్లు గుర్తుపెట్టుకున్నాం. 5 5 5 5. జే ఫర్ జాకీ స్టెన్, జే ఫర్ జాకీ స్టెన్. తర్వాత ఓ, ఓ ఈజ్ 15. టీ ఫర్ 20, టీ ఫర్ 20. తర్వాత ఇంకేముంది? వై ఫర్ 25, వై ఫర్ 25. ఇక్కడ ఏ గుర్తుంటుంది, వై గుర్తుంటుంది. అయిపోయినాయి కదా. జే ఫర్ జాకీ 10 అని గుర్తుపెట్టుకోవాలి. జే ఫర్ జాకీ 10 గుర్తుపెట్టుకోండి. టీ ఫర్ 20 పేరులో వచ్చేసింది కాబట్టి ఇది కట్. ఇంకా మిగిలింది ఏముంది? ఈ ఈజ్ 5. ఇంకా ఈ ఎందుకు గుర్తుండదు? 5వ లెటర్ కదా, గుర్తుంటుంది. 0 ఈజ్ 15, 0 అంటే ఓ ఈజ్ 15. ఇది గుర్తుపెట్టేసుకోవాలి. ఇంకా ఇది గుర్తుపెట్టేసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. అర్థమైంది కానీ ఇక్కడ. ఇప్పుడు దీనిపైన ఒకసారి మనం చూద్దాం. ఇండియా అనే పేరు ఉందనుకోండి. ఇండియా అంటే ఎట్లా ఇది చేసుకోవాలో ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. అన్నిటి చాలా వాటికి యూజ్ అవుతుంది. ఐ అంటే ఐ తర్వాత జే వస్తుంది. జే ఫర్ జాకీ, జాకీ 10 కాబట్టి ఐ ఈజ్ 9. ఎంఎన్, ఎంఎన్ తర్వాత ఎన్ తర్వాత ఓ వస్తుంది. ఓ ఈజ్, ఓ అంటే 0 అని చెప్పుకున్నాం, ఓ ఈజ్ 15 అని చెప్పుకున్నాం కాబట్టి ఎన్ ఈజ్ 14. డి, డి తర్వాత ఈ వస్తుంది. ఈ ఈజ్ 5 అని చెప్పుకున్నాం. డి ఎంత అవుతుంది? 4 అవుతుంది. ఐ, ఐ తర్వాత జే వస్తుంది. ఐ తర్వాత జే వస్తుంది. జే జాకీ, జే ఫర్ జాకీ, జాకీ 10 అన్నాం కాబట్టి ఎంత? 9. ఏ ఈజ్ 1. ఇట్లా ప్రాక్టీస్ మీరు చేయండి. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీ అయిపోతాయి ప్రాబ్లమ్స్, అంత ఈజీ అయిపోతాయి.